నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. కావ్యకంఠ గణపతి ముని యొక్క నోటి వెంట వరద కింద వెళ్ళిపోయింది ఉమాసహస్రం. రాత్రి 12 కన్నా ముందే ఉమాసహస్రం పూర్తి అయిపోయింది. 5 రాసేశారు. అమ్మయ్య అయిపోయింది సహస్రం అన్నారు. రమణులు ఒక్కసారి బహిర్ముఖులై నేను చెప్పినదంతా రాసుకున్నారా అని అడిగారు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, పలికిన వాణ్ణి నేను లోపల పలికించడానికి గురువు అనుగ్రహంగా రమణులే చేరి బుద్ధి ప్రకాశం చేసి నా చేత పలికించారని. ఆ ఉమాసహస్రం ఎంత మంది చేతనో కొనియాడబడేటటువంటి గ్రంథం. అమ్మవారి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో అమ్మవారి వైభవాన్ని అంత గొప్పగా కీర్తించేటటువంటిది. లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాల్ని కూడా ఆయన అందులో చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమాసహస్రం పూర్తయింది. తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమాసహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి. వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమో అని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు. రమణ మహర్షి అన్నారు, తప్పకుండా చెయ్యండి అన్నారు. పళని అని ఉండేవాడు, పళనిస్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి. ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి. పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి. అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఇయ్యి కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు. అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మ గారు. అమ్మ అన్నం వండి పెడుతుంది అన్నారు. చటుక్కున పళన మహర్షి అన్నాడు, ఆయన భార్యతో ఉన్నారు కదా, విరూపాక్ష గుహలోకి భార్యా సహితులు వెళ్ళి ఉండకూడదు అన్నారు. అంటే వెంటనే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను భార్యతో కలిసి ఉన్న వానప్రస్థుని, నేను ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు. రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు. వెంటనే రమణ మహర్షి భృకుటి చిట్లించి పళనిస్వామి వంక తిరిగి, నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికి ఎడతారు అన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆయన విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకు వెళ్ళారు. లోపలికి వెడదామని కాస్త పెరుగన్నం పట్టుకుని వెళ్ళారు. రాత్రి తినడానికి రేపటి నుంచి వంట మొదలు పెడదామని వెడితే దానికి పెద్ద తాళం కప్ప వేసేసి ఉంది. ఆయన మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళారు. భార్యని హెచ్చమ్మాళ్ళని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు. అయ్యా, ఆ పళనిస్వామి ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసి ఉంది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు.
ఆయన అన్నాడు లేచి నిలబడి, నీకెందుకు విరూపాక్ష గుహ, ఎక్కడ కూర్చుని రాయకూడదు అన్నాడు. విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మునికి. వచ్చేసి, నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు, నా వానప్రస్థాన్ని తప్పు పట్టావు, ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత, నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు. కొడితే ఆయనకి పరశురామ మంత్రాలు ఉన్నాయి. ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.